వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. ఎప్పుడూలా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ని డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి ఆవకాయ వేసి చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం షాహీ జీరా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చండి. నేను క్యాబేజ్, క్యారెట్, ఈరోజు క్యాప్సికమ్ ఇంకా గ్రీన్ పీస్ని వేసుకుని పూర్తిగా మెత్తపడేంత వరకు ముక్కలు మూత పెట్టుకుంటూ 10 మినిట్స్ కుక్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత సెంటర్లోని ఒక 3 ఎగ్స్ని వేసుకుని ఒక 2 మినిట్స్ అలా కలిపి వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్తో పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఎగ్ అంతా పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే దీంట్లోకి రెడీ చేసుకున్న రైస్ని కూడా ఒక 2 కప్స్ వరకు రైస్ని వేసుకుని పావు కప్పు వరకు ఆవకాయను కూడా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకుంటున్నట్టుగా ఫ్రై చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకుని టేస్టీగా సర్వ్